నెల్లూరు జిల్లా వింజమూరు హైవే రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొక్కజొన్న లోడుతో ఉన్న ఒక ట్రాక్టర్ డోర్ బలంగా తగలడంతో 5ఏళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాలుడు పెద్దగా కేకవేసి తండ్రితో కలిసి కింద పడిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. బాలుడిని వింజమూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై సీఐ సుబ్బారావు, ఎస్ఐ ఉమామహేశ్వరరావు ప్రమాదం జరిగిన స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం సుమారు 7:30 గంటల ప్రాంతంలో మన వింజమూరు ఎంట్రన్స్లోని కాటా దగ్గర నేషనల్ హైవే 167 BG రోడ్డుపై ఒక మొక్కజొన్న లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో సైడ్ కాపటం వల్ల వెనక నుంచి వస్తున్న సునీల్ స్కూటరిస్టు వాళ్ళ బాబుని ముందు పెట్టుకొని వెళ్తూ ఆ బండి మూవ్మెంట్లో ఉన్నదని అనుకొని ఇతను ఆ బండికి హిట్ ఇవ్వటం వల్ల ఆ ప్రమాదంలో వాళ్ళ అబ్బాయికి దెబ్బలు తగిలి అక్కడే ప్రాణం పోయింది. దీనికి సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్ మీద, యజమాని మీద కేసు కడతాము, దర్యాప్తు చేస్తాము.